ఈ ఆగ్రౌడీలు బెదిరిస్తే బెదిరితోళ్ళం కాదు మేము ఉద్యమకారులం. ఇలా ఆంధ్ర నాయకులు అప్పుడు మా మీద ఎంత ఒత్తిడి తెచ్చినా ఎన్ని బెదిరింపులు చేసినా కానీ కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ. మేము బెదిరుతామే? మా ఉద్యమ పోరాటాలతోటి మేము తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము. గీళ్ళకు బెదిరే మనస్తత్వం ఏనా మాది? మేము అనుకుంటే వీళ్ళు ఏడుంటారో వాళ్ళకే తెలియదు. కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఈ ఎలక్షన్లో భాగంగా వచ్చే అవకాశం ఉంటుందా? కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఏ సమయంలో రావాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, పులి ఎప్పుడు ఎట్లా అడుగులేయాలి అనేది ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడిండు. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తే సన్న బియ్యం రావు, 200 యూనిట్లకు ఏది ఉచిత కరెంటు రాదు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇవాళ ఈ ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సన్నబియ్యం రావంటుండు, ఇది 200 యూనిట్ల కరెంటు రాదంటుండు, మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందాయి అంటుండు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? వాళ్ళే కదా. అంటే ఈ ఒక్క ఎన్నికతోటి ప్రభుత్వం కూలిపోతుందా? అంటే అంటే వాళ్లకు ఒక